హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సొరకాయ మటన్ కర్రీ ప్రాసెస్. సొరకాయ మటన్ కర్రీ కోసము 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 1/2 కిలో మటన్ శుభ్రంగా మటన్ని వాష్ చేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్నాక బిర్యానీ ఆకు, 2 గ్రీన్ మిర్చి, ఇలాచి, చెక్క, లవంగాలు 3, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, టమాటాలు ఒక 5 నుంచి 6 వరకు కట్ చేసి వేసుకుంటున్నాను. మనము కుక్కర్లోనే వేసేస్తే మటన్తో పాటు టమాటాలు కూడా మగ్గిపోతాయి. మనకు ఆయిల్లో ఫ్రై చేయకుండా కుక్కర్లోనే మగ్గుతాయి. ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. అంతవరకు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్, ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ అయితే 2, చిన్న అయితే 3 వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగేలోగా మసాలా గ్రైండ్ చేసుకుందాం. మసాలాలు లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి, జింజర్ గార్లిక్, 2 టమాటో, 1 ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 గ్రీన్ మిర్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చినవి. ఈ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన మసాలాని ఆనియన్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేస్తా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి మనకు మసాలా పర్ఫెక్ట్గా వేగినది. సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ సొరకాయ కూడా నేను 400 గ్రామ్ తీసుకున్నాను. ఈ ఆయిల్లోనే 1 నిమిషం పాటు 1 నుంచి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. డ్రై కోకోనట్ పేస్ట్ 2 స్పూన్, డ్రై కోకోనట్ పేస్ట్ పచ్చి వాసన 1 నిమిషము వేగనిస్తాం. ఎక్కువ కోకోనట్ పేస్ట్ వేసినాక ఫ్రై చేయకూడదు, 1 నిమిషమే. మసాలాలు ధనియా పౌడర్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనిస్తాం. మిక్స్ చేస్తూనే ఉండాలి. డ్రై కోకోనట్ పేస్ట్ వేసాం కాబట్టి మాడనివ్వకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తా ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా ఉడికించుకున్నాను. వాటర్ వేసి సొరకాయ కొంచెం మగ్గే వరకు ఉడికించుకుందాం.
ఎక్కువ వాటర్ వేయకుండా ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక్కడ మటన్ కూడా పర్ఫెక్ట్గా 3 విజిల్లకి పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికినది. టమాటాలు కూడా మెత్తగా మగ్గినవి. ఈ వాటర్ కూడా పడేయకూడదు. ఇక్కడ సొరకాయ కూడా మాకు మెత్తగా మగ్గినది. మటన్ కుక్కర్లో ఉడకబెట్టింది వేసేసుకున్నాం. వేసి బాగా అంతా మిక్స్ చేయాలి. మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆల్రెడీ మనకు మటన్ సొరకాయ మొత్తం ఆల్రెడీ ముందుగానే ఉడికినది. అందుకని 5 నిమిషాలు ఉడికించుకున్నాము. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినది. ఎక్కువ పత్తలాగా పెట్టకూడదు, ఎక్కువ చిక్కగా పెట్టకూడదు, మీడియంలో పెట్టుకున్నాను. కొత్తిమీర, ఇంకా కొత్తిమీర వేసినాక మిక్స్ చేసి స్టవ్ని ఆపేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికినిచ్చి స్టవ్ని ఆపేసుకున్నాము. సొరకాయ మటన్ గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక బౌల్లోకి తీసుకుందాం. సొరకాయ మటన్ గ్రేవీ పర్ఫెక్ట్లీగా రెడీ అయినది. సొరకాయ మటన్ గ్రేవీ రెడీ.